స్నేహితులారా, మిక్కు తెలుసా ఛానల్ కి స్వాగతం. మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. బేసిక్ గా ఈ రోజు మన విశ్లేషణ దేని గురించి అంటే ఒక అద్భుతమైన సైకాలజీ డీప్ డైవ్ అని చెప్పొచ్చు. అవును, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఒక వ్యక్తి జీవితం బయట వాళ్ల వల్ల కాకుండా వాళ్ల సొంత రియాక్షన్స్ వల్లే ఎలా నాశనమవుతుందో వివరించే ఒక 5 మానసిక సత్యాలు అంటే 5 సైకాలజీ ట్రూత్స్ ని ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఎగ్జాక్ట్లీ. అసలు ఈ డార్క్ సైకాలజీ ఎలిమెంట్స్ మనల్ని ఎలా శాసిస్తున్నాయి అన్నది అర్థం చేసుకోవడమే మన మెయిన్ మిషన్ కదా ఈరోజు. ఖచ్చితంగా. అంటే ఈ సైకలాజికల్ ట్రాప్స్ నుండి ఎలా బయటపడాలి అన్నది డీకోడ్ చేద్దాం. ఇది ప్రారంభించడానికి నా దగ్గర ఒక స్టోరీ ఉంది. ఓ చెప్పండి. ఒక అడవిలో ఒక పెద్ద నల్ల ఎలుగుబంటి చాలా ప్రశాంతంగా నడిచి వెళ్తుంటుంది. అకస్మాత్తుగా ఎక్కడి నుండో ఒక చిన్న తేనెటీగ వచ్చి దాని ముక్కు మీద కుడుతుంది. చాలా సెన్సిటివ్ ఏరియా కదా అది. రైట్. ఆ చిన్న నొప్పికి దానికి విపరీతమైన కోపం వస్తుంది. పగ తీర్చుకోవాలని ఆవేశంలో పక్కనే చెట్టుకున్న మొత్తం తేనెతుట్టెను ఒకేసారి పంజా విసిరి నాశనం చేస్తుంది. వావ్, అంటే ఓవర్ రియాక్షన్. అవును. ఆ ఒక్క దెబ్బతో ఏమవుతుందంటే క్షణాల్లో వేలాది తేనెటీగలు ఒక నల్లటి మేఘంలాగా ఆ ఎలుగుబంటి మీద దాడి చేస్తాయి. అబ్బా! కళ్లల్లో, చెవుల్లో, ముక్కులో ఎక్కడ పడితే అక్కడ కుట్టేస్తాయి. ఆ భరించలేని నొప్పితో అది పిచ్చి పట్టినట్లు పరుగెడుతూ రాళ్లను ఢీకొట్టి ముళ్ల పొదల్లో పరిపోయి చివరకు తట్టుకోలేక పక్కనే వేగంగా ప్రవహిస్తున్న ఒక నదిలో దూకి మునిగిపోయి చనిపోతుంది. మైండ్ బ్లోయింగ్. అస్సలు కేవలం ఒక చిన్న తేనెటీగ కుట్టిన దానికి తన ప్రాణాల్ని కోల్పోయింది. అదే కదా. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మనం కూడా మన రియల్ లైఫ్లో ఇలాగే ప్రవర్తిస్తున్నామా? మన జీవితాలు వేరేవాళ్ల వల్ల కాకుండా మన సొంత ప్రవర్తన వల్లే నాశనమవుతున్నాయా? ఖచ్చితంగా. సైకాలజీలో దీన్ని ఫెస్టింగర్ రూల్ అని అంటారు. అంటే జీవితంలో మనం ఫేస్ చేసే అసలైన సమస్య కేవలం 10% మాత్రమే. ఓకే, 10% మాత్రమే అంటారు. అవును. మిగిలిన 90% డ్యామేజ్ అనేది ఆ సమస్యకు మనం ఎలా రియాక్ట్ అవుతామన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఆ ఎలుగుబంటి ముక్కు మీద కుట్టిన ఒక్క తేనెటీగ ఆ 10% అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఆ తేనెతుట్టను నాశనం చేయాలన్న ఆవేశం, దానివల్ల వచ్చిన డ్యామేజు ఆ 90%. మనం మన శత్రువు బయటెక్కడో ఉన్నాడని అనుకుంటాం గాని తప్పుకు వాళ్ళకి శిక్ష వేస్తున్నాం అనుకుంటూ మనకు మనమే పెద్ద శిక్ష వేసుకుంటాం. ఇది ఇళ్లల్లో, ఆఫీసుల్లో కూడా చూస్తుంటాం. ఉదయం హడావిడిగా ఉన్నప్పుడు టేబుల్ మీదున్న ఒక కాఫీ కప్పు పగిలిపోయిందనుకోండి, అది ఆ 10%. రైట్. వెంటనే ఆ కోపంతో పిల్లల మీద అరవడం, పార్ట్నర్తో గొడవ పడటం, ఆ ఫ్రస్ట్రేషన్లో వేగంగా డ్రైవింగ్ చేసి యాక్సిడెంట్ చేసుకోవడం, ఇదంతా 90%. కరెక్ట్. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే మన బ్రెయిన్లో ఉండే అమిగ్డలా వల్ల. దానికి ఒక చిన్న అసౌకర్యానికి, ప్రాణహానికి మధ్య తేడా తెలియదు. అందుకే ఆ క్షణంలో లాజికల్ బ్రెయిన్ ఆన్ అయ్యే వరకు వెనక్కి తగ్గే ధైర్యం ఉండాలి. బేసిక్గా కింద పడిన పాలు చూసి ఏడుస్తూ ఆ పాల కోసం మొత్తం టేబుల్నే తిరిగేయకూడదు అని అర్థం. అవును. అంటే ఇది ఎలా ఉందంటే ఇల్లు శుభ్రం చేసేటప్పుడు ఒక చిన్న సాలీడు కనబడితే దాన్ని చంపడానికి ఏకంగా ఇల్లే తగలబెట్టడం లాంటిది కదా. అద్భుతమైన అనాలజీ. అదే జరుగుతుంది. సమయానికి ఆగిపోవడమే అసలైన బలం అని ఈ ఫెస్టింగర్ రూల్ చెప్తోంది. నిజమే. మన కోపం భౌతికంగా ఎలా నాశనం చేస్తుందో ఆ ఎలుగుబంటి స్టోరీలో చూశాం. ఇప్పుడు సెకండ్ పాయింట్కి వెళ్దాం. మన భయం మనల్ని మానసికంగా ఎలా కుంగదీస్తుందో చూద్దాం. దీనికోసం ఈ సోర్స్లో ఒక చిన్న ప్రయోగం గురించి చెప్పారు. ఆ జంతువు ప్రయోగం కదా. అవును. ఒక చిన్న జంతువు వీపు మీద కొద్దిగా వెంట్రుకలు తొలగిస్తారు. అక్కడొక చిన్న మచ్చలాగా కనిపిస్తూ ఉంటుంది. అంతే. ఆ క్షణం నుండి ఆ జంతువు ప్రవర్తన పూర్తిగా మారిపోతుంది. అందరూ తన వైపే చూస్తున్నారని, ఆ లోపాన్ని చూసి నవ్వుతున్నారని భయపడిపోయి మూలకు వెళ్లి గోడకు హత్తుకుని కూర్చుంటుంది. అయ్యో. భయంతో సరిగ్గా తినక, కదలకుండా ఉండిపోయి చివరకు దానికి ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోతుంది. కానీ ఫనీ ఫ్యాక్ట్ ఏంటంటే వాస్తవానికి అక్కడ ఆ ప్రదేశంలో ఉన్న ఎవ్వరికీ ఆ జంతువు గురించి పట్టించుకునే తీరుకే లేదు. ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. దీన్నే సైకాలజీలో స్పాట్లైట్ ఎఫెక్ట్ అంటారు. అంటే స్టేజ్ మీదున్న నటుడి మీద స్పాట్లైట్ పడినట్లు ప్రపంచం మొత్తం మనల్ని గమనిస్తోందని మనం అనుకుంటాం. లైక్ బట్టలు కొంచెం నలగనా, లేదా ముఖం మీద ఒక చిన్న మొటిమ వచ్చినా అందరూ నా గురించే మాట్లాడుకుంటున్నారు అని ఫీల్ అవ్వడం. ఎగ్జాక్ట్లీ. కాని నిజానికి ఎవరికి అంత సమయం ఉండదు. మన భయం, సిగ్గు కేవలం మన మెదడు సృష్టించుకున్న ఒక కట్టుకథ మాత్రమే. ఎవరి స్పాట్లైట్ ఎఫెక్ట్లో వాళ్లు బిజీగా ఉంటారు.
అయితే ఇక్కడొక లాజికల్ ప్రశ్నొస్తుంది. ప్రపంచం మొత్తం మనల్నే గమనిస్తోందని ఈ భయం బేసిక్గా మనలో ఉన్న అహంకారం అంటే వ్యానిటీనా, లేక ఇదొక సర్వైవల్ ఇన్స్టింక్ట్ లోపమా? మన మెదడు ఎందుకు ఇలాంటి అనవసరపు కథలను అల్లుకుంటుంది? ఇది వ్యానిటీ ఎంతమాత్రం కాదు. ఇది మన ఎవల్యూషన్లో బ్రెయిన్ డెవలప్ చేసుకున్న ఒక సర్వైవల్ మెకానిజం అని చెప్పొచ్చు. ఓ, ఎలా? వేల సంవత్సరాల క్రితం మనుషులు చిన్న చిన్న గ్రూప్స్గా జీవించేవారు. ఆ తెగలో ఎవరైనా వింతగా ప్రవర్తించినా వారిని ఆ గ్రూప్ నుండి బయటకు గెంటేసే ప్రమాదం ఉండేది. అప్పట్లో ఒంటరిగా అడవిలో ఉంటే చనిపోవడం ఖాయం కదా? అవును. కాబట్టి నలుగురిలో నేను ఎలా కనిపిస్తున్నాను అని తనను తాను గమనించుకోవడం అప్పట్లో ప్రాణాలను కాపాడేది. కాని ఆధునిక సమాజంలో ఎవరూ మనను గుంపు నుండి గెంటేయరు. అయినా మన బ్రెయిన్ ఇంకా ఆ పాత సాఫ్ట్వేర్తోనే రన్ అవుతోంది. అంటే ఆ జంతువులాగే మనం కూడా లేని భయాలను ఊహించుకుని మన ఎదుగుదలను ఆపేసుకుంటామన్నమాట. వావ్! సరే, మన భయాలు మనకే పరిమితమైతే ఓకే. కానీ మన బాధలు వేరే వాళ్లకి ఎలా ముప్పుగా మారుతాయో తెలిపే థర్డ్ పాయింట్ అంటే మూడో సత్యం వైపు వెళ్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒక ఎలుకకు కరెంటు షాక్ ఇచ్చినప్పుడు అది ఆ షాక్ ఇచ్చిన వాళ్ల మీద పోరాడకుండా విపరీతమైన కోపంతో తన పక్కనే ప్రశాంతంగా ఉన్న ఒక స్నేహపూర్వక ఎలుకపై దాడి చేస్తుంది. రైట్. ఆ కరెంటు షాక్ వల్ల వచ్చిన నొప్పిని పక్క ఎలుకే ఇచ్చిందని అది భ్రమపడుతుంది. దీన్ని సైకాలజీలో పెయిన్ ట్రాన్స్ఫర్ లేదా డిస్ప్లేస్డ్ అగ్రెషన్ అంటారు. బేసిక్గా మెదడుకు తీవ్రమైన నొప్పి కలిగినప్పుడు దానికి కారణం అర్థం కాదు. అప్పుడు అది కాగ్నిటివ్ డిస్జోనెన్స్కు దారితీస్తుంది. అంటే గందరగోళం అన్నమాట. అవును. ఆ గందరగోళాన్ని భరించలేక తన చుట్టూ ఉన్న పరిసరాల్లో కనిపించే మొట్టమొదటి జీవికి ఆ కారణాన్ని ఆపాదిస్తుంది. మనిషి కూడా బలహీనంగా ఉన్నప్పుడు తనకంటే బలహీనంగా ఉన్న వారిపై కోపాన్ని తీర్చుకుంటాడు. లైక్ ఆఫీస్లో బాస్ తిడితే ఆ కోపాన్ని ఇంటికి తీసుకొచ్చి భార్య మీదో పిల్లల మీదో అరవడం, లేదా స్కూల్లో అవమానం జరిగితే ఆ పిల్లాడు రోడ్డు మీదున్న జంతువుని కొట్టడం. ఎగ్జాక్ట్లీ. బలహీనుడు ఎప్పుడూ బలవంతుడితో పోరాడడు, తనకంటే బలహీనుణ్ణి వెతుక్కుంటాడు. ఇది ఒక చైన్ రియాక్షన్ లాగా మారుతుంది. ఇది ఎలా ఉందంటే కాల్తున్న బొగ్గును మనం పట్టుకోలేక పక్కవాడి చేతిలో పెట్టడం లాంటిది కదా? వావ్, చాలా కరెక్ట్గా చెప్పారు. ఆ బొగ్గు మనల్ని కాలుస్తుందని తెలుసు, దాన్ని కింద పడేయాలి. కాని దాని బదులు పక్కవాడికిచ్చి వాళ్లు బాధపడుతుంటే చూసి షాడిస్టిక్గా ఫీల్ అవుతాం. ఈ మానసిక స్థితి ఎంత వినాశనకరమైనదో కదా? అవును. మన నొప్పికి అసలైన కారణం గుర్తించి దాన్ని అక్కడే ఆపకపోతే ఆ బొగ్గు చేతులు మారుతూనే ఉంటుంది. అయితే ఇతరులపై మన బాధను ఎలా ప్రొజెక్ట్ చేస్తామో చూసాం. ఇప్పుడు 4వ పాయింట్ చూద్దాం. మన సొంత గాయాలను ప్రపంచానికి చూపిస్తే ఈ సమాజం ఎలా స్పందిస్తుందో వివరిస్తుంది ఈ విక్టిమ్ ఎఫెక్ట్. కోడికథ కదా? అవును. ఒక గాయపడిన కోడికి సంబంధించిన రక్తం బొట్టును మిగతా కోళ్లు చూస్తాయి. వెంటనే గుంపు మొత్తం దానిపై దాడి చేసి అత్యంత దారుణంగా పొడిచి చంపేస్తాయి. ఇది నేచర్లో ఉండే సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్. జంతువుల గుంపులో ఒకదానికి గాయమైతే వేటాడే జంతువుల ఆ రక్తం వాసనకొస్తాయని మిగతా వాటి భయం. అందుకే ఆ బలహీనమైన దాన్ని ముందుగానే చంపేస్తాయి. కాని మనుష్యులు కూడా ఇలాగే చేస్తారా? భౌతికంగా చంపకపోయినా మానసికంగా ఖచ్చితంగా ఇలాగే చేస్తారు. సమాజంలో మనం మన బలహీనతను చూపిస్తే కొందరు సానుభూతి చూపిస్తారు, కాని చాలామంది దానిని ఆసరాగా చేసుకుని మనల్ని టార్గెట్ చేస్తారు. అందుకే ఈ ప్రపంచంలో నొప్పి కంటే రక్తం కారడం ముఖ్యమంటారు. మన గాయాలను దాచుకుని వాటిని కవచంగా మార్చుకోవాలి. సానుభూతి అనేది చౌక కాదు, బలహీనత ప్రదర్శించడం అనేది చాలా ఖరీదైన తప్పు. కాని ఒక్క నిమిషం, నాకు ఇక్కడొక డౌట్ వస్తుంది. చెప్పండి. ఈ సిద్ధాంతం ప్రకారం మనం అసలు ఎవర్నీ నమ్మకూడదా? ఆధునిక మానసిక ఆరోగ్య నిపుణులు అంటే థెరపిస్టులు ఏమని చెబుతారు? మీ బాధను పంచుకోండి, వల్నరబుల్గా ఉండండి అని ప్రచారం చేస్తున్నారు కదా. మరి ఈ సోర్స్ ప్రకారం మన గాయాలను ఎప్పటికీ బయటపెట్టకూడదా? మంచి ప్రశ్న. థెరపిస్టులు చెప్పేది ఒక సేఫ్ ఎన్వైరన్మెంట్ గురించి. ఒక కౌన్సిలర్ దగ్గరో పూర్తి నమ్మకం ఉన్న సన్నిహితుల దగ్గరో పంచుకోవచ్చు. కానీ ఈ కాంపిటేటివ్ సమాజంలో, ఆఫీస్ పాలిటిక్స్లో పబ్లిక్గా మన ప్రతి బలహీనతను చూపిస్తే ఖచ్చితంగా దాడి చేస్తారు. ఎక్కడ పంచుకోవాలన్నా తెలియాలి. ఓకే, అంటే గుడ్డిగా అందరి ముందు ఓపెన్ అయిపోకూడదు అంటారు. ఎగ్జాక్ట్లీ రైట్. మనం ఇప్పటిదాకా 4 పాయింట్స్ కవర్ చేశాం. బలహీనత మీద దాడి చేయడం గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు 5వ పాయింట్కొద్దాం.
మొత్తం చర్చలో అత్యంత ముఖ్యమైన భాగమిది. హ్మ్, అసలు మనిషిలో సానుభూతి అంటే ఎంపతి ఎలా నశిస్తుందో తెలిపే ఒక క్రూరమైన ప్రయోగమిది. ఒక తెల్ల ఎలుక ముందు ఒక బటన్ ఉంటుంది. అది నొక్కితే దానికి ఆహారం వస్తుంది. ఓకే. కాని ఆ క్షణమే పక్క బోన్లో ఉన్న మరో ఎలుకకు కరెంటు షాక్ తగిలి గట్టిగా అరుస్తుంది. రెండో రోజు కూడా ఆ తెల్ల ఎలుక బటన్ నొక్కినప్పుడు పక్కన ఎలుక భయంతో వణకడం చూస్తుంది కాని అయినా ఆహారం తింకుంది. హ్మ్, కాని మూడో రోజు నాటికి ఈ బటన్ వల్లే పక్కన ఎలుకకు షాక్ కొడుతుందని దానికి క్లారిటీ వస్తుంది. దాంతో ఏకంగా 6 గంటల పాటు బటన్ నొక్కడం మానేస్తుంది. ఆకలితో ఉన్నా సరే బటన్ నొక్కదు. వావ్, అది ఎంపతి అంటే. అవును, కాని ఆకలి ముందు సానుభూతి నెమ్మదిగా ఓడిపోతుంది. 6 గంటల తర్వాత భరించలేక మళ్లీ బటన్ నొక్కుతుంది. ఈసారి పక్క ఎలుక అరుపులు వినపడకుండా ఉండటానికి వేగంగా తినేసి గోడవైపు తిరిగి కూర్చుంటుంది. అబ్బా, కనపడకుండా కవర్ చేసుకోవడం అనమాట. అవును, ఈ ప్రయోగం 14 రోజులు జరిగింది. 6 గంటల సంకోచం కాస్త 1 గంటకు, తర్వాత నిమిషాలకు, ఆ తర్వాత 0కు పడిపోయింది. పక్కన ఉన్న ఎలుక కూడా అరవడం మానేస్తుంది. ఎందుకంటే అరిచి లాభం లేదని దానికి అర్థమైపోయింది. ఎంపతి అనేది ఎలా చచ్చిపోయిందో చూశారా? అవును, ఈ ప్రయోగం మన బ్రెయిన్లో జరిగే సెన్సరీ గేటింగ్ని వివరిస్తుంది. మనం ఒక వ్యక్తి బాధను చూసినప్పుడు మన మెదడులోని మిర్రర్ న్యూరాన్స్ యాక్టివేట్ అవుతాయి. మనక్కూడా ఆ బాధ ఫీల్ అయ్యేలా చేస్తాయి. కానీ ఎంపతి అనేది బ్రెయిన్కు చాలా ఎనర్జీ ఖర్చుతో కూడుకున్న పని. ఆ పక్క ఎలుకకు షాక్ కొడుతుంటే ఈ ఎలుక కూడా ఎమోషనల్ స్ట్రెస్కు గురవుతుంది. కొద్ది రోజుల తర్వాత ఆ ఎమోషనల్ స్ట్రెస్ నుండి తనను తాను కాపాడుకోవడానికి బ్రెయిన్ ఆ ఇన్పుట్ని బ్లాక్ చేస్తుంది. అదే ఆ గోడవైపు తిరగడం. అంటే ఎంపతి లేక కాదు, ఆ ఎంపతి వల్ల వచ్చే నొప్పే ఇబ్బందిగా మారి దాన్ని ఇగ్నోర్ చేయడం నేర్చుకుంటుంది. ఎగ్జాక్ట్లీ. ఎదుటివారి బాధ మనకు పట్టక కాదు, అది చూడటం మనకే నొప్పి కాబట్టి వదిలేస్తాం. మన నిజ జీవితంలో దీనికెన్నో ఉదాహరణలున్నాయి. లైక్ ఫుడ్ డెలివరీ చేసే వ్యక్తి ఎండలో ట్రాఫిక్ దాటుకుని కేవలం 3 నిమిషాలు లేట్గా వస్తే ఏమీ ఆలోచించకుండా చెత్త రేటింగ్ ఇచ్చేయడం. ఆ ఒక్క రేటింగ్ అతని రోజంతా పాడు చేస్తుందని తెలిసినా కూడా. అవును, అలాగే ఉదయం 3 గంటలకు లేచి కష్టపడే రైతు దగ్గర కూరగాయలు కొనేటప్పుడు కేవలం 2 రూపాయల కోసం బేరమాడటం, ఆఫీస్లో మన వల్ల జరిగిన తప్పును అక్కడ లేని వేలే వ్యక్తి మీద నెట్టేసి మనం సేఫ్ అవ్వటం, ఇవన్నీ మనం చూసేవే. ఈ సందర్భాల్లో మనుషులు కావాలని చెడ్డవారవ్వరు. కేవలం వాళ్ళ అవసరాలతో, ఆకలితో ఉంటారు. మనకు బటన్ అంటే ఆ సౌకర్యం దగ్గరగా ఉంటుంది. అవతలివాడి అరుపు చాలా దూరంగా ఉంటుంది. ఆ ఎలుకలాగే మనం కూడా సంకోచించడం మానేస్తాం. అవును. అంటే మనం ఉద్దేశపూర్వకంగా క్రూరంగా ప్రవర్తించము. కాని మన సౌకర్యం కోసం ఎదుటివాడి బాధను చూడనట్లు నటించేలా మన కళ్లకు గంతలు కట్టుకుంటాము. రైట్. అయితే ఇక్కడ సోర్స్లో ఇచ్చిన ఒక ముగింపు వాక్యం చాలా అద్భుతంగా ఉంది. నిజంగా మనిషిగా మిగిలిపోవాలంటే మన కడుపు నింపుకునే సమయంలో కూడా మనలోని మానవత్వాన్ని బతికించుకోవడం చాలా అవసరం. ఖచ్చితంగా. ఈ వాస్తవాలు ఎంత డార్క్గా ఉన్నా కూడా మెకానిజం అర్థమైనప్పుడు ఆటోమేటిక్గా మనల్ని మనం రక్షించుకునేలా చేస్తాయి. ఆ ఫాల్స్ అలారంని ఆపొచ్చు. అవును. ఈరోజు మనం మాట్లాడుకున్న ఈ 5 మానసిక సత్యాలను ఒక్కసారి క్లుప్తంగా గుర్తుచేసుకుంటే: 1 ఎలుగుబంటిలా మన రియాక్షన్తో మనమే నాశనం కావడం. 2 స్పాట్లైట్ ఎఫెక్ట్తో లేని భయాలు సృష్టించుకోవడం. 3 పెయిన్ ట్రాన్స్ఫర్ ద్వారా మన బాధను ఇతరులపై రుద్దడం. 4 విక్టిమ్ ఎఫెక్ట్ వల్ల బలహీనతలు దాచుకోవలసి రావటం. మరియు చివరగా 5 ఆ బటన్ నొక్కే ఎలుకలా మన అవసరాల ముందు సానుభూతి ఓడిపోవడం. ఈ 5 కూడా మనల్ని మనం లోతుగా ప్రశ్నించుకునేలా చేస్తాయి. అవును. ఈరోజు చర్చ విన్నాక ముగించే ముందు ఒక కొత్త ప్రశ్న తలెత్తుతోంది. ఏంటది? మనిషి సహజసిద్ధమైన మానసిక స్వభావం ఎప్పుడూ తన స్వార్థం చూసుకోవడం, తన బాధను ఇతరులకు బదిలీ చేయడమే అయితే, మనం ఎంతో గొప్పగా మాట్లాడుకునే సానుభూతి అంటే ఎంపతి మరియు మానవత్వం అనేవి పుట్టుకతో వచ్చిన లక్షణాలు కావా? చాలా డీప్ థాట్ ఇది. అవి ప్రతిరోజూ మన మెదడుతో పోరాడి బలవంతంగా ట్రైనింగ్ ఇచ్చి నేర్పించుకోవలసిన ఒక కృత్రిమ నైపుణ్యాలా, ఆర్టిఫిషియల్ స్కిల్సా? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. ఈరోజు మనందరి ముందు ఒక నిర్ణయం ఎదురుచూస్తోంది. ఆ సౌకర్యవంతమైన స్వార్థపూరిత బటన్ నొక్కుతారా, లేక పక్కవారి గురించి ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తారా? బేసిక్గా ఇది ఎవరికి వారే తేల్చుకోవాలి. డిస్కషన్ చాలా అద్భుతంగా జరిగింది. థ్యాంక్ యూ.